హాయ్, ఈ క్లాస్లో మనం ఆర్గనైజేషన్స్, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అంతర్జాతీయ సంస్థలు, వాటి యొక్క అధినేతల గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ 2025 రైల్వే జాబ్స్ కోసం. ఇవి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు కూడా క్లాస్ వినొచ్చు, నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్, షేర్ చేయడానికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపెట్టండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతర్జాతీయ సంస్థలు, అధినేతల గురించి చూస్తే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కనుక చూసినట్లయితే ఆంటోనియో గుటెరస్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటారు. దీని యొక్క హెడ్ అచిమ్ స్టెయినర్. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, ఇంకా ఆండర్సన్. సో ఎగ్జామినర్ మనల్ని డైరెక్ట్ యుఎన్ఈపి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు అని అడగవచ్చు. యుఎన్ఈపి. సో యుఎన్ఈపి అంటే ఏంటి అనేది కూడా తెలియాలి. సో అబ్రివియేషన్ ఫుల్ ఫామ్స్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ యుపియు, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, విశ్వ తపాలా సంఘం. మసాహికో మెటోకి. డబ్ల్యూఎంఓ, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ, అబ్దుల్లా అల్ మాండోస్. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ యొక్క చీఫ్ అజయ్ భాంగా. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ. ఆడ్రే అజూలే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ చీఫ్ గిల్బర్ట్ హోంగ్బో. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఎఫ్ఏఓ అంటారు, ఆహార మరియు వ్యవసాయ సంస్థ, క్యూ ఢోంగియో. యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర అనేది క్యాథరిన్ ఎమ్రసెల్. క్యాథరిన్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం, నవాఫ్ సలాం. ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, క్రిస్టాలినా జార్జివా. అండ్ ఐటియు, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క చీఫ్ డోరెన్ బోగ్డాన్ మార్టిన్. అండ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు కనుక చూస్తే రెబాకా గ్రిన్స్పాన్. సో ఇది దీంతో పాటు ఇంకా ఉన్నాయి, చూద్దాం. చూసే ముందు ఒక్కసారి మన యొక్క యాప్ చూడండి. డౌన్లోడ్ చేసుకునే ముందు మినిమం రెస్పాన్సిబిలిటీగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, దయచేసి చెప్తున్నాను, చూడండి. ఏది ఇంగ్లీష్ మీడియంలో ఉంది, ఏది తెలుగు మీడియంలో ఉందని మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. ఆ బేస్ మీదనే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఒక లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఎలాంటివి చూజ్ చేసుకొని చదివి క్లియర్ చేస్తాడో అలానే ఉంటాయి మన క్లాసెస్. ప్రింట్కి అవకాశం అయితే లేదు, నేనైతే మాక్ టెస్ట్లో ప్రిపేర్ చేయలేదు. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ చూస్తే పాలిటీ, జీకే అండ్ సైన్స్, కెమిస్ట్రీ ఇవన్నీ తెలుగులో ఉంటాయి మీకు. సైన్స్ స్కూల్ బుక్స్, ఈచ్ సబ్జెక్ట్ 100 రూపీస్ ఓన్లీ. అండ్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్, సోషల్ అండ్ సైన్స్ నుండి 8000 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి మీకు. ఇవి బోత్ మీడియంలో ఉంటాయి. ఓన్లీ ఈ ఒక్క పీడిఎఫ్ మాత్రమే. సోషల్ అండ్ సైన్స్ క్వశ్చన్స్ ఇవి కూడా మీకు 100 రూపీస్కే. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 300 రూపీస్కే అందించడం జరుగుతుంది. తీసుకోవాలనుకునే వాళ్ళు ఇది తీసుకోవడానికి ట్రై చేయండి, మనీ సేవ్ అవుతాయి. సో మనకి ఇక్కడ పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, నో వరీ. ప్రాపర్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, మీరు క్లాసెస్ చూస్తూనే ఉన్నారు, అర్థమవుతుంది మీకు. సో నీట్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అనేది అచీవ్ చేయొచ్చు. ఓకేనా? సో తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి దయచేసి. రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, రాఫెల్ గ్రోసీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంటారు. నెక్స్ట్ యుఎన్హెచ్సిఎఫ్,
హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్, ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్. దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసి ఫిలిప్పో గ్రాంది. అండ్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చూస్తే గ్రెగ్ ముల్లర్. అండ్ WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ టెడ్రోస్. మనం ఇది కరోనా టైంలో చాలా విన్నాం, ఇది టెడ్రోస్ అథనోమ్. నెక్స్ట్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మసాత్సుగు అసాకావా దాని యొక్క చీఫ్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO, నగోజీ ఒకొంజో ఇవేలా. అండ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క చీఫ్ కవో కిమ్ హోన్. అండ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్, ఘోలం సర్వార్. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జేషా. ఒలింపిక్స్ థామస్ బాచ్. ఏషియన్ గేమ్స్ రాజా రణధీర్ సింగ్. సౌత్ ఏషియన్ గేమ్స్ సయ్యద్ అరీఫ్ హసన్. కామన్వెల్త్ గేమ్స్ డెహెమ్ లూయిస్ మార్టిన్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జిన్ లిక్విన్. అండ్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా బిల్ నెల్సన్. ఇంటర్పోల్ అహ్మద్ నజర్ ఎల్ ఐరసోల్ ప్రెసిడెంట్. ఈయన అంటే కొన్నిటికి ప్రెసిడెంట్స్ ఉంటారు, కొన్నిటికి చీఫ్ సెక్రటరీ, ఈ విధంగా ఉంటారు. సో మనం అవన్నీ కూడా గ్రహించుకోవాలి. సో నో వరీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని మాత్రమే అడుగుతారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, సోమనాథ్. అండ్ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సమీర్ వి కామత్. అండ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మార్క్ రుట్టే. అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ థామస్ బాచ్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ గియాన్ని ఇన్ఫాంటినో. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ తయ్యబ్ ఇక్రమ్. సో వీరందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా ఉండడం జరిగింది. సో మన యొక్క మెయిన్ కంటెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రత్యేకంగా రైల్వే జాబ్స్ 2025 కోసం కనుక ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి కూల్గా. సో డెఫినెట్లీ మీకంటూ ఒక డే ఉంటుంది. సో థ్యాంక్ యూ, బాయ్.